अभय आयु आरोग्य ऐश्वर्य अभिवृद्ध्यर्थं धर्म अर्थ काम्य मोक्ष चतुर्विध फल पुरुषार्थ सिद्ध्यर्थं मम ग्रामीण सीतारामस्वामी दिव्य कल्याणोत्सव कालेन सर्वेषां ग्रामभक्तजनानाम् अष्टैश्वर्य अभिवृद्ध्यर्थं मम उद्योग व्यापार व्यवसाय दिनदिने अभिवृद्ध्यर्थं सीतारामस्वामी कल्याणोत्सव कालेन आदिलक्ष्मी धनलक्ष्मी धान्यलक्ष्मी विद्यालक्ष्मी धैर्यलक्ष्मी उदयलक्ष्मी संतानलक्ष्मी सौभाग्यलक्ष्मी महालक्ष्मी अनुग्रह प्रसाद गणवत्यासानः गणवत्तये नमः अंता गणपति नमस्कार చేస్తుంది ఓం శుక్లాంబరధరం విష్ణుం శతవర్ణం చతుర్భుజం प्रसन्नं ध्याये सर्वविघ्नोपशान्तये वरदानमस्माकं जगान्मानसं अनेकदन्तं भक्तानां एकदन्तमार्तः आवाहयामि आगुरुत्वामि आजगुत्वामि अयुत्वामि प्रभवामि आभोष्टामयोः प्राणयोग्याग्न निर्मात्रि योगुणः सत्वायनः उत्तरमानः उत्तरमानः उत्तरांगः आभोष्टामयोः सुतोषांकामि धनदेवः वस्त्रपुत्रामि वस्त्रपुत्रामि यज्ञानुपुत्रामि यज्ञानुपुत्रामि गंधपुत्रामि गंधशोभि अवज्ञानार्थं अत्यायः अत्यायः भूत्यायः अभिभूयः निरस्यायः वायुत्यायः शुभमेयः सर्वसुखदायकायः
महामुद्रां सर्वसर्वे मम ग्रामीण शांतिरस्तु सुखरस्तु सुखरस्तु वृद्धिरस्तु आयुष्यरस्तु आरोग्यरस्तु धनधान्य समृद्धि नमस्कारं समर्पयामि। అంటే భగవంతుడు అంటే అగ్ని ద్వారా దేవతలకు ఆహ్వానం ఉంటారు. మనం ఏ పూజ చేసినా మొట్టమొదటి ఏం చేస్తాము? దీపం పెడతాం. దీపంలో ఎవరున్నారు? అగ్ని. అగ్ని లేని ఏ పూజ జరగదు. అందుకే అగ్ని ద్వారా దేవతలంతా ఆహ్వానం చేసి అయ్యా ఇక్కడ కురుపడి ముందు రామువారి కళ్యాణం జరుగుతామని చెప్పి అష్టదిక్పాలకని ముక్కోటి దేవతలంతా ఇక్కడ ఆహ్వానమయ్యారు. ఆహ్వానమై రాముల వారి కళ్యాణం ఎందుకు జరిగింది, ఎలా జరిగింది అంటే విశ్వామిత్ర మహర్షి పంపించాలంటే రామకృష్ణులంతా కూడా పంపిస్తే యజ్ఞం జరిగినప్పుడు ఆ రాక్షసులంతా కూడా సంహారం చేస్తారు. సంహారం జరిగిన తర్వాత రామలక్ష్మణ్ణి విగ్రహానికి పుచ్చుకొస్తారు. ఎవరు? విశ్వామిత్ర మహర్షి. అక్కడ శివుని యొక్క ధనుస్సు, పరమశివుడు ధనుసు మహారాజు ధనుసు ఇచ్చుతారు. ఆ ధనుసు ఎవరైతే ఇస్తారో ఆ యొక్క ఇచ్చిన వారికి సీతాదేవికి పెళ్లి చేయమని అక్కడ శాసనం. అప్పుడు ఎంతో మంది దేవతలంతా వస్తారు. ఎవరు వచ్చినా కూడా శివుడి యొక్క ధనుసు తోసిన గారి ఇచ్చిన వాళ్ళు ఎవరు లేరు. అప్పుడు రాముల వారు ఆ శివుడి ధనుసు ఇచ్చిన వెంటనే దశరథ మహారాజు గారు చెప్పారు, అయ్యా శివుడి యొక్క ధనుసులు ఇచ్చారు, మీరు సీతా కళ్యాణం చేసుకోవాలంటే అప్పుడు రాముడు ఏమంటాడంటే, అయ్యా నాకంటూ కుటుంబం ఉంది, నాకంటూ తండ్రి గారు మాట్లాడండి, వివాహం చేస్తామని చెప్పి ఆ వివాహ కాలంలో వివాహానికన్నా మొట్టమొదటి ఏం జరుగుతుంది? నిశ్చితార్థం. నిశ్చితార్థం ఎక్కడ జరుగుతుంది? సీతాదేవి అంటే కన్యాదానం కన్యాదాత సభ్యంలో జరుగుతుంది. ఇప్పుడు కన్యాదాత ఎవరు? సీతమ్మ తరఫున ఆవుల పెద్దమ్మ గారు, ఆ స్వామివారి తరఫున దుర్గం చిన్న ప్రధాన వ్యవహరిస్తూ ఈ యొక్క నిశ్చాప్ తాంబూలం లేదు వేసి ఓకే ఓకే బంగారు చూరా ఏం కాదు.
రాష్ట్రం భారతాంధ్రం నిష్ణాతమంతా కూడా విజయనగరంలో జనక మహారాజు గారు ఏం పేరు ఆవుల పెద్దలు కావే కానీ ఇప్పుడు జనక మహారాజు అయిపోయినారు. వాళ్ళ ఇంట్లో విశేషంగా నిష్ణాతం జరుగుతూ ఉంది. నిష్ణాతానికంతా కూడా బంధుమిత్రులంతా కూడా విశేషంగా వచ్చేసినారు. నిష్ణాతంగా మామూలుగా బంధువులు విచారిస్తాడు. ఏమన్నా మా బాబు ఇస్తున్నాము, ఎటువంటి వాడు అబ్బాయి అయితే చాలా మంచివాడండి, అందరినీ చెప్తా ఉంటామండి. అన్ని పుట్టేవాడు ఏమంటే శాఖ చేస్తారు పోగొట్టాక అన్ని చెప్తాడు. అటువంటి వాడు కాదు రాముడి బిడ్డనిచ్చేవాడు. అదే మాదిరి రాముల వారి యొక్క గోత్రాలంతా కూడా ఆడుతున్నారు. బ్రాహ్మణే వాసిష్ఠ వశిష్ఠ గోత్రోద్భవస్య రఘుమహారాజు వాసిష్ఠ మైత్రానుకోండిత్ర్యాభిషేపురానుగా వశిష్ఠ గోత్రోద్భవస్య రఘుమహారాజు పౌత్రాయ వాసిష్ఠ మైత్రానుకోండిత్ర్యాభిషేపురానుగా వశిష్ఠ గోత్రోద్భవస్య దశరథ మహారాజు వర్మణ పుత్రాయ వాసిష్ఠ మైత్రానుకోండిత్ర్యాభిషేపురానుగా వశిష్ఠ గోత్రోద్భవస్య అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకాయ తత్వాతీతాయ సచ్చిదానందమూర్తయే విశ్వాకుల వంశోద్భవస్య సూర్యవంశభావనాయ విశ్వాకుల వంశోద్భవస్య సాక్షాత్ మహావిష్ణు స్వరూపాయ వరాయ రాముల వారి యొక్క గోత్రము వశిష్ఠ గోత్రము. వీరు ముత్తాత లక్ష్మీనారాయణ ధ్యాన సావధాన శ్రీరామభక్తి కనక సహస్రే శీతాంగళ గోబలాంగే దేవసదాత గోరీ గమాత వధూవరాభ్యామృతార్థం దంపత్వ స్థిరకాల గోమయం లక్ష్మీకరం మంగళం సులగ్నారాయణ ధ్యాన సావధాన గౌరం కుంకుమంగళం ధ్రువకం వ్యాపారం దర్శనం పురోక్షాన్నాపురం వాజనం శక్యం జన్మసనాశనం నీలాలకాలం సంపత్తో స్థిరకాల గోమయం లక్ష్మీకరం మంగళం సులగ్నా సావధాన సావధాన శ్రీ సీతారామస్వామి ధ్యాన సావధాన సంకర్షే గౌరం మందిర ప్రసాదం తామ్రాచలం సుందరం అక్షేంద్రోలపింగళ తారత్వరుద్ధోరణం వందే సుప్రసురాశ్రేంద్రం పూర్వముఖం సూర్యణ సులగ్నా సావధాన సమహాస్త సావధాన శ్రీ సీతారామస్వామి ధ్యాన సావధాన తదేవ లగ్నం సునం తదేవ తారాభరం సందరం తదేవ విద్యాభరం దైవరం తదేవ లక్ష్మీపదే ఆంధ్రే స్వామి దంపత్వ స్థిరకాల భోగమంగళం లక్ష్మీకరం మంగళం సులగ్నా సావధాన సమహ
लोक सुवर्लोक जनलोक इत्यादि सुमरायते सुमरायते अस्मिन् सोदरः कल्पे इष्टं सीतादेवने चलो दोनों लिखते जा यार करतो म्हणून इसका समाचार यार काही बोलू बोले तू जाफो बांधले दोन लक्षण घटना थांब ना दोन लक्षण आणि दोन राजा दिसतो गोविंदा गोविंदा कन्यादान महोत्सवांचा कन्यादान ఆడవారు సీతాదేవిని రాముల వారికి చెప్పండి రాముల వారికి ఇచ్చి కన్యాదానం చేశారు సంతోషంగా గోవిందరామ సోమ గోవింద 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 ఓం ధన్ దోర దాన ధన్ దోర హస్తరే ధన్ ధైంద్ర శాంతిష్ట రాష్ట్రం ధారేక ధరం ఇప్పుడు స్వామివారికి యజ్ఞోపవేతదాన రక్షాబంధన అంటే మనం కట్టుకుంటే కంగణం భగవంతుడు కట్టుకుంటే రక్ష ఎప్పుడు కూడా రక్షగా మనంతా కాపాడని చెప్పి రక్షాబంధన కట్టాము. తర్వాత జలగా బెల్లం పెట్టాం. దంపతులు వివాహ కాలంలో ఏదైనా దోషం ఉన్నప్పుడు ఆ లగ్నం సరిలేనప్పుడు ఆ సీతా కళ్యాణంలో ఆ మంత్రాలు విని ఆ చిలకగా బెల్లం పెట్టినప్పుడు చూస్తే ఆ యొక్క దోషాలంతా కూడా పరిహారమై దంపతులు చిరకాల భోగమగనం లక్ష్మీకరం మండలం మంగళ ఎప్పుడు కూడా లక్ష్మీదేవిగా ఉంటారని చెప్పి ఆ చిరకాబిలం పెట్టాము. పసుపు కుంకుమ గాజులు కాటుక పూలు ఇవన్నీ కూడా సుమంగళి అంటే ముత్తైదు అంటారు. మాంగళ దానం అయిన బట్టి సుమంగళి అవుతారు అంటే ముత్తైదు అవుతారు. అందుకే ప్రతి ఆడవారు ఏం కోరుకుంటారు 10 కాలాల పాటు సౌభాగ్యం దేహమే కవే ఎప్పుడు కూడా నేను సౌభాగ్యంగా ఉండాలా పసుపు ఉండాలా అని చెప్పి కోరుకుంటారు. అటువంటి సీతాదేవి గారికి రాముల వారు కన్యాదానం కొట్టుడిస్తారు. వేరుగా జనక మహారాజు ఆవుల వారు ఆ కన్యాదానం కొట్టు ఇచ్చారు. తర్వాత వచ్చింది రాముల వారికి దశరథ మహారాజు గారు ఎవరో మాట్లాడారు కట్నం మాట్లాడుతారు. దశరథ మహారాజు గారు మాంగళ్య గారినంతా కూడా చేయించి అమ్మవారి గడిలో సమర్పిస్తారు. మాంగళ్య దాని అయిన తర్వాత అక్షరాలు పూలహారంగా మార్చేస్తుంది. తర్వాత వచ్చింది అక్షరారోపణ అంటే తలంబ్రాలంతా వేస్తారు. తలంబ్రాలు అయిన తర్వాత భగవంతుని యొక్క అక్షతలంతా కూడా మనము తెలియకపోతే అందరికీ ఆశీర్వాదం చేస్తాం. భగవంతుడికి తలంబ్రాలు వేసిన అక్షతలంతా కూడా మనం ఎత్తువేసుకుంటే శీఘ్రంగా ఏ గ్రామంలోనైనా కూడా అన్యోన్యత ఉండాల. తర్వాత ఏదైనా చెప్పే కార్యక్రమం చేయాలి. అదే గురు భక్తి అంటే మేమంతా కూడా చాలా భక్తితో విశ్వాసంతో ఒక 5-6 సంవత్సరాలు అయిందా 5వ సంవత్సరం అంటే అంతకుముందు ఇంతమంది ఎప్పుడు కూడా మన గ్రామంలో కళ్యాణం జరిగేది కాదు. మనం వచ్చి ఇదంతా ఒక కళ్యాణం ఎందుకు చేస్తారంటే గ్రామం అంతా అసుభిక్షంగా ఉండాలి. ఒక కళ్యాణం ఎందుకు చేస్తారంటే బంధుమిత్రులంతా కూడా వస్తారు. అయ్యో మన ఊళ్ళో రామువారు గుడి కట్టారు అని చెప్పి ఆడబిడ్డలంతా కూడా మన ఊరికి వస్తారు. అంటే ఒకరికొకరిని చూసుకోవాలి. ఈ సంవత్సరం ఉండేవాళ్ళు రేపు సంవత్సరం ఉండరు. అంటే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణి నమస్తే వాక్యం
శ్రీరామ జై రామ శ్రీరామ శ్రీరామ జై రామ గోవింద గోవింద లక్ష్మీ వర్ధ గోవింద గోవింద ఆంజనేయ వర్ధ గోవింద జయ శ్రీరామచంద్రమూర్తికి సీతమ్మ వారికి జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్